భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూతపడ్డ విమానాశ్రయాలు తెరుచుకుంటున్నాయి. వాయువ్య భారత్ అలాగే ఉత్తర భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఏఏఐ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 15వ తారీఖు వరకు విమానాశ్రయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు ముప్పు తొలగిపోయిందని భావించిన ప్రభుత్వం నిర్దేశించిన తేదీకి ముందే విమానాశ్రయాలను తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రయాణికులు ఆయా ఎయిర్లైన్స్లను సంప్రదించి తమ ప్రయాణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని సూచించింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా మూతపడ్డ విమానాశ్రయాలు తెరుచుకుంటున్నాయి. వాయువ్య భారత్ అలాగే ఉత్తర భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఏఏఐ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 15వ తారీఖు వరకు విమానాశ్రయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు ముప్పు తొలగిపోయిందని భావించిన ప్రభుత్వం నిర్దేశించిన తేదీకి ముందే విమానాశ్రయాలను తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రయాణికులు ఆయా ఎయిర్లైన్స్లను సంప్రదించి తమ ప్రయాణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని సూచించింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.